జనరల్‌గా ఏంటంటే ఒక కపుల్ మ్యారేజ్ అయి 1, 2 ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళ ఎవాల్యుయేషన్‌కొచ్చినప్పుడు వాళ్ళకి ఎందువల్ల ఇన్‌ఫర్టిలిటీ అనే ప్రాబ్లమ్ ఉంది అనేది మనము వేరియస్ స్టెప్స్ వల్ల స్కాన్స్, బ్లడ్ టెస్ట్స్ వల్ల, సెమెన్ టెస్ట్ వల్ల చూస్తాము. దాంట్లో ఏంటంటే ఫస్ట్ కరెక్టబుల్ కాజెస్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకుంటాం. లైక్ థైరాయిడ్ గానీ, షుగర్ కొందరికి బీపీ ఇట్లాంటివుంటాయి. కొందరికి రీసెంట్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి. సో, అలా కరెక్టబుల్ కాజెస్ ఏమీ లేవు. అయినా గూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని అంటే, ఎగ్స్ అనేటివి ఏజ్ వైస్ తగ్గిపోవడము, ట్యూబ్స్ గూడా ఎక్కువ శాతం ఒకసారి బ్లాక్ అయితే మళ్ళీ మనము సర్జరీ అనే ఆప్షన్ ఉంటుంది గానీ, దానికి ఎక్కువ సేపు వెయిట్ చేయగూడదనమాట. అలాంటి రీజన్స్. ఇంకా యూట్రైన్ ఫ్యాక్టర్స్ కానీ, ఏజ్ ఫ్యాక్టర్ గానీ, ఇలాంటివి మనం ఏం కరెక్ట్ చేయలేం. అలానే సేమ్ జెంట్స్‌లో గూడా సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు కొంచెం కౌంట్, మొటిలిటీ కొద్దిగా తక్కువున్నట్టయితే, వాళ్ళకి ఏమన్నా కరెక్టబుల్ కాజెస్ అంటే లైఫ్ స్టైల్ లైక్ స్లీప్ కరెక్ట్‌గా ఉందా లేదా? రీసెంట్‌గా ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా? బీపీ, షుగర్ గానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకొని, అవి కొంచెం కరెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఎవాల్యుయేషన్ చేస్తాం. దాన్ని బట్టి మనం ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సుంటుంది. అవి కరెక్ట్ చేసినా కూడా అలానే ఉంది అంటే వాళ్ళకి అంటే మొత్తం ఇన్‌ఫర్టిలిటీ న్యాచురల్‌గానే క్యూర్ అయిపోతుంది అనేది ఉండదు. వాళ్ళకున్న కండిషన్‌ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. విమెన్ యొక్క ఫర్టిలిటీని స్మార్ట్ ఫోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయగలవా లేదా దాని గురించి డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు మనకి అవైలబిలిటీలో అందుబాటులో చాలా యాప్స్ అనేవి ఉన్నాయి ఫర్టిలిటీని ప్రెడిక్ట్ చేయడానికి. అవి ఎంతవరకు యాక్యురేట్గా చేయగలుగుతున్నాయి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా డేటాని యాప్ అనేది మనకి అడగడం జరుగుతుంది. ఏంటేంటి ఆ డేటా అంటే కనుక బేసల్ బాడీ టెంపరేచర్ అవ్వనివ్వండి, సర్వైకల్ మ్యూకస్ ఎలా ఉందో అవ్వనివ్వండి, పేషెంట్ యొక్క మెన్స్ట్రుయల్ సైకిల్ ఎన్ని నెలలకి పీరియడ్ వస్తుంది, నెల వస్తుందా, ఎన్ని రోజులకు పీరియడ్ వస్తుంది, ఎన్ని రోజులు ఉంటుంది బ్లీడింగ్, రెగ్యులర్ సైకిల్సా, ఇర్రెగ్యులర్ సైకిల్సా, అండ్ రెస్ట్ ఆఫ్ ద మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. మల్టిపుల్ ఇన్పుట్స్ అనేవి అడగటం జరుగుతుంది అనమాట యాప్. ఆ ఇన్పుట్స్ డేటా అంతాను మీరు ఎంటర్ చేసిన తర్వాత మీ సైకిల్స్ ఒకవేళ రెగ్యులర్ అనుకోండి, 28 డేస్ సైకిల్ అయితే -14 డేస్, ఎగ్జాక్ట్ గా 14th డే ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. 14th డే ఓవ్యులేషన్ జరుగుతుంది కనుక అక్కడికి ఒక 1 డే గ్యాప్ తర్వాత మీరు ఆల్టర్నేట్ డేస్ ఒక 1 వీక్ to 10 డేస్ వరకు ఇంటర్ కోర్స్ చేసుకున్నప్పుడు మనకు సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది ప్రెగ్నెన్సీ. ఇలా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వారికి అనమాట. బట్ ఈ యొక్క ఫ్యాక్టర్స్ ఒక్కటే మనము కన్సిడరేషన్ లోకి తీసుకుని అదే ఓవ్యులేషన్ టైం ఆ పీరియడ్ లో కనుక కలిస్తే మాక్సిమం సక్సెస్ రేట్ ఉంటుందా ప్రెగ్నెన్సీ రేట్ అంటే అగైన్ అంత 100% అయితే కాదండి. చాలా మంది ఏమనుకుంటారు అంటే పీరియడ్ రెగ్యులర్ గా వస్తుంది, ఒక 28 to 30 డేస్ సైకిల్లో వస్తుంది, లేదంటే 35 డేస్ సైకిల్లో వస్తుంది. సో అలా వస్తుంది కాబట్టి మనకి ఓవ్యులేషన్ అంటే ఎగ్ అనేది బాడీలో రిలీజ్ ఖచ్చితంగా అవుతుంది అని అనుకుంటారు. బట్ రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చింది అన్నంత మాత్రాన మనకి ఎగ్ రిలీజ్ అవుతుంది అని గ్యారంటీ లేదనమాట. సో ఎస్పెషల్లీ ఇది ఏంటంటే పీసీఓడి పేషెంట్స్లో మనకి పీరియడ్ అనేది వస్తుంది, ఒక 35 డేస్కో 45 డేస్కో మనకి పీరియడ్ అనేది వస్తుంది, కానీ మనకి లోపల ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోవచ్చు. దీన్ని మనం యాన్యువులేషన్ అంటాం. సో నాట్ ఓన్లీ పీసీఓడి, చాలా వేరే రీజన్స్ వల్ల కానీ ఎవరైనా ఎన్ఎస్ఏఎడ్స్ అంటే ఏదైనా మెడిసిన్స్ వాడుతున్న పారాసిటమాల్ అలాంటి డ్రగ్స్ ఎక్కువ డోసెస్లో డైలీ వాడుతున్నారు అన్నప్పుడు కూడా ఎగ్ రిలీజ్ అవ్వని ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎండోమెట్రియోసిస్ ఉన్న పేషెంట్స్కి కానీ, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న పేషెంట్స్కి, వీళ్ళకి మనకి థైరాయిడ్ సమస్యలు ఉన్న పేషెంట్స్కి, ఇలాంటి వాళ్ళకి మనకి యాన్యువులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వని ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట బాడీలో. సో పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి కదా మనకి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అనుకుంటే అలా అవ్వదండి. అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నట్టే మన ఐవీఎఫ్లో కూడా ఏఐ రోల్ చాలానే ఉందండి. సో ఫస్ట్లీ ఐ వుడ్ సే వెన్ ఎవర్ అ పేషెంట్ కమ్స్, మనం పేషెంట్ వెయిట్ని బట్టి, పేషెంట్కున్న ఎగ్ నంబర్స్ని, తర్వాత తనకున్న స్పర్మ్ కౌంట్ని, ఇవన్నిటిని గనక మనం ఏఐలో సిస్టమ్ లో ఫీడ్ చేసామనుకోండి, ఇట్ గివ్స్ యూ ద పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్. అంటే తినకి తగ్గ డోస్ ఎంత, ఈ స్పర్మ్ కౌంట్ కి తగ్గ ట్రీట్మెంట్ ఏంటి, ఎవ్రీథింగ్ మనకు ఒక స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ లాగా ఏఐ మనకి హెల్ప్ చేస్తుంది అన్నమాట టు డిజైన్ ద ప్రోటోకాల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెన్ యూ స్టార్ట్ ద ట్రీట్మెంట్, ఇట్ హెల్ప్స్ యూ టు అసెస్ ప్రెడిక్ట్ యువర్ సక్సెస్ రేట్. సో ఈ కపుల్ కి విత్ దిస్ ప్రాబ్లమ్ వీళ్ళకి ఎంత సక్సెస్ రేట్ ఉండొచ్చు అనే ఒక ప్రెడిక్షన్ కూడా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ అ కపుల్ కమ్స్ విత్ అ సింపుల్ ప్రాబ్లమ్ లైక్ ఏదైనా చిన్న పీసీఓడి అట్లా ఉందనుకోండి, వీళ్ళకి
around 60% ఛాన్స్ ఉంటుంది when you feed all the details. And somebody with a severe endometriosis or a severe low sperm count with high DNA damage, ఇలాంటి వాళ్ళలో low success rates predict చేయటం. So it can predict the success rate of the couple based on their problem. ప్రెగ్నెంట్ లేడీస్ స్కాన్స్ చేసుకుంటూనే ఉంటారండి. ఆ స్కాన్స్ లో బేబీ వెయిట్ ఎలా ఉంది అన్న దాని గురించి, గ్రోత్ ఎలా ఉంది అన్న దాని గురించి రాస్తూనే ఉంటారు. ప్రతి జెస్టేషనల్ ఏజ్ అంటే లెట్స్ సే 6th month లేదా 7th month, సో ప్రతి జెస్టేషనల్ ఏజ్ కి వెయిట్ రేంజెస్ ఎంతో మంది లేడీస్ లో గ్యాదర్ చేసుకుంటే డేటా 90% కంటే ఎక్కువ బేబీస్ కంటే తక్కువ వెయిట్ ఒకవేళ మీ బేబీది ఉంది అంటే దాన్ని IUGR కింద పరిగణిస్తారు. సో టెక్నికలీ క్లినికల్ టర్మ్స్ లో less than 10th centile ఫర్ దట్ పర్టిక్యులర్ జెస్టేషనల్ ఏజ్ అని అంటూ ఉంటాం. సో అటువంటి బేబీని IUGR తో ప్రాబ్లం గా ఉంది అని చెప్తాం. ఈ IUGR అన్న మెథడ్ 2 types ఉంటదండి. సిమెట్రికల్ IUGR, అసిమెట్రికల్ IUGR. సిమెట్రికల్ IUGR అంటే బేబీ ఓవరాల్ చిన్నగా ఉంది, హెడ్ చిన్నగా ఉంది, బాడీ కూడా చిన్నగా ఉంది. అసిమెట్రికల్ IUGR వచ్చేసి బేబీ హెడ్ బానే ఉంది, బాడీ చిన్నగా ఉంది. సో సిమెట్రికల్ IUGR అసిమెట్రికల్ IUGR కంటే కొంచెం ఎక్కువ డేంజరస్, అంటే చాలా అర్లీగా స్టార్ట్ అయింది ఇష్యూస్.